మనిషి కళ్ళు దిష్టికి రాళ్ళు కూడా పగిలిపోతాయంటారు. అది నిజం అబద్ధం నేనైతే చూడలేదండి. బట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లర్ డ్యామేజ్ అయ్యి అందులో నుంచి వాటర్ ఫామ్ అయ్యి మీ మొత్తం బిల్డింగ్ స్లాబ్, మీ టోటల్ స్ట్రక్చర్ పాడవడం 100% కన్ఫర్మ్ అండి. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ గమనించండి, కింద ఫ్లోర్లో కూడా క్రాక్స్ వచ్చింది చూడండి, కనిపిస్తుందా క్లియర్గా క్రాక్? ఈ క్రాకే అలా ఫామ్ అయింది. మీకు నేను చెప్పేది నమ్మకపోతే మీరే డైరెక్ట్గా చూడండి. సో ఇలా ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ స్టీల్ బార్స్ అనేది కంప్లీట్గా దీన్ని ప్రొటెక్షన్ చేయకుండా అదే విధంగా వదిలేయడం వల్ల ఈ విధంగా జరిగిందండి. సో ఎప్పుడు కూడా స్టీల్ బార్సు ఈ విధంగా అయితే వదలొద్దండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే కంప్లీటెడ్గా ప్లాస్టిక్ చేసి స్టీల్ బార్స్ని ఇన్సైడ్ కవర్ చేసేసి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అయితే పెయింటింగ్ చేసుకోండి. అప్పుడు మన స్ట్రక్చరే కాకుండా స్టీల్ కూడా రెస్ట్ అవ్వకుండా, అంటే తుప్పు పట్టకుండా, పాడవకుండా